గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ శర్మ. ఇదిగోండి ప్రజెంట్ అయితే 2.5 days అయితే కంప్లీట్ అయిపోయింది. సాటర్డే మండే, ఈరోజు సండే అయింది. మండే ఇప్పుడు వచ్చింది. ఇంకా డాక్టర్ గారు చూస్తే ఏమంటారో చూడాలి. ఇంకా ప్రజెంట్ అయితే చెయ్యి అయితే కొద్దిగా వాచింది బాగా. అది యాక్చువల్గా పెద్దవాళ్ళు మమ్మల్ని మీడియం పిల్లలకు పెట్టారు, సెట్ అవ్వలేదు. అందుకోసం పాపం చిన్నపిల్లలకు పెట్టారు. అప్పుడు ఇది అయ్యింది క్యాన్ అనేది. యాక్చువల్గా ఇన్సిడెంట్ ఏం జరిగిందని అంటే, ఇంతకుముందు ఫీవర్ వచ్చింది కదా, ఫైనల్ అయితే తీస్తారు. అది వాచ్మెన్ తీస్తారు. నాకైతే బాధ కనిపించింది. అందుగురించి నేను సైడ్కి వెళ్ళిపోయాను తట్టుకోలేక. ధైర్యంగా ఉన్నాడు కానీ నేను ధైర్యం లేను. అదే క్యాన్వాస్ అనేది వాచిపోయింది. అందుకోసం అని చెప్పేసి అది తీస్తారు నర్స్ వచ్చి. మళ్ళీ డాక్టర్ గారు వచ్చాక చూపించి అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిద్దామని ఆగిపోయాము. ప్రజెంట్ అయితే 2 days నుంచి కంటిన్యూగా సిలిండర్స్ అవన్నీ ఎక్కుతూనే ఉన్నాయి. ఈరోజు నైట్ కొంచెం ఆపారు, కొంచెం మరీ హెవీ అయిపోతున్నాయని చెప్పి ఆపారు. ప్రజెంట్ అయితే కొద్దిగా యాక్టివ్ అయ్యాడు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఇంతకుముందు 1 week బ్యాక్ ఫీవర్ వచ్చింది కదా, ఫీవర్ తగ్గిపోయిన తర్వాత యూరినల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట. అదేమో కొంచెం ఎక్కువైపోయి స్టమక్లో ఇన్ఫెక్షన్లో ఫామ్ అయిపోయింది. సో దానివల్ల కొంచెం పొక్కుల్లాగా ఇవన్నీ అనిపించాయంట. అందుకోసం అని చెప్పేసి అల్ట్రాస్కాన్లో క్లియర్గా చూపించారు, ఇదిగోండి ఇలా ఉందని చెప్పేసి. సో దానివల్ల మనిషికి పూర్తిగా ఏర్పడిపోయి స్టమక్ పెయిన్ వచ్చింది. ఇక్కడ మేమే అనుకున్నాం, మాతో పాటు చాలామంది పేషెంట్లు కూడా సేమ్ యూరినల్ ఇన్ఫెక్షన్స్తో జాయిన్ అవుతున్నారు. సో దయచేసి అందరూ కూడా పిల్లలకి చెప్పు కంటిన్యూగా నీళ్ళు ఎక్కువ తాగిస్తూ ఉండండి. స్కూల్కి వెళ్ళినప్పుడు తాగడం మానేస్తున్నారు. సో దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని డాక్టర్ గారు అయితే చెప్పారు. సో మీరు నీళ్ళు తాగండి, మీ పిల్లల్ని కూడా నీళ్ళు తాగించండి. వీలైతే పళ్ళు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? చెప్పినవి ఇంతేనా? నేనైతే ఎక్కువ తినలేదు అనట్లేదు, పళ్ళు గురించి చెప్తున్నాను. పళ్ళు వాటర్ గురించి ఇప్పుడు సర్లే చేస్తాం. ఇవ్వండి. నోహి హాయ్ చెప్పు. అబ్బాయికైతే కొంచెం నీట్గా అయితే చేసేసాను. ఇంటికి అంటున్నాడు. దేవుడి దేవుల మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇంటికి వెళ్ళిపోవాలని దీవించాను. కాస్త పాపం ఇంటికి అనుకునే పాపం వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోదామా? అలాగే దాన్ని డాక్టర్ గారు వస్తే అడిగేసి వెళ్ళిపోదామే. వద్దా? డాక్టర్ గారు బాబుగడికి అయితే టిఫిన్ అయితే వచ్చింది. ఒక ఇడ్లీ, కొంచెం ఉప్మా, సాంబారు, చట్నీలు, స్పూన్లు, కలర్స్ ఏవి రోజు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ హాస్పిటల్ ఒక బేబీ బోర్న్ అయింది. అదే కట్ చేస్తారు, డెలివరీ అయిన వాళ్ళకే కదా, దానికోసం కట్ చేస్తారు. మా నోహి ఉన్నాడని చెప్పి కేక్ తెచ్చి ఇచ్చారు. మరి మా నోహి వచ్చేసరికి కేక్ వస్తుంది ఏ అంటండు. కేక్ చూసేసరికి ఉత్సాహం వచ్చింది కుర్రాడికి. అయితే చిన్న బ్యాండేజ్ పెట్టారు కదా, అది తీయించాము. కొంచెం ఇట్లాగా ఉందని, కొంచెం వేసింది కదా చేయి మీద. ముందు గురించి ఐస్ ప్యాక్ అయితే అడిగాము, పెడుతున్నా. కొద్దిగా హాయిగా ఉంటుంది ఆడికి కూడా, ఎందుకంటే బాగా ఓసింది చెయ్యి అనేది. మంచి అంటున్నాడు, చలి అంటున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడే హాస్పిటల్ వాళ్ళు సూప్ అయితే ఇచ్చారు. ఏం సూప్ నవ్యా? సూపర్. హల్దీకి డైట్ ఫుడ్ ఇలా రోజు నవ్య ఉన్న బావు ఇద్దరు మెయింటైన్ చేస్తే సూపర్గా ఉంటుంది కదా. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నవ్య నువ్వు కూడా రోజు ఈ టైంకి సూప్ తాగా. చికెన్ సూప్లో ఈ సూపులు కాదు, నువ్వు మీ అన్నీ తింటారు కదా కారం సూపులు. నో అయితే డాక్టర్ గారు చెప్తాను ఇప్పుడు. ఆ చెయ్యి ఓసిపోయింది కదా, ఈ చెయ్యికి అయితే మళ్ళీ క్యాన్వాస్ అనేది పెట్టారు. ఒక 2 days ఉండమన్నారు. డిశ్చార్జ్ అయితే 2 days తర్వాత ఇస్తానన్నారు. కొంచెం చూడండి డల్ ఇప్పుడు దాకా ఆడుకున్నాడు హ్యాపీగా.
పెట్టిగానే కొంచెం డల్ అయిపోయాడు. మంచి నీరసంగా వస్తాడు మళ్ళీ బాబుగాడు. కరెక్ట్గా 1 గంట అయింది. బాబుగాడికి అయితే డైట్ ఫుడ్ అయితే వచ్చేసింది. అన్నము, ఒక చపాతీ, బెండకాయ, దొండకాయ కదా, బెండకాయ కూర, పప్పు, రాజ్మా కర్రీ అనేది చూస్తున్నాడు. చూడండి, ఆకలేస్తున్నాడు కదా, 1 గంట అయిపోయింది కదా. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ధర్మ ఇదిగోండి, ప్రజెంట్ అయితే ఈవినింగ్ టైం. కుర్రోడు అయితే మంచి నిద్రలో ఉన్నాడు. అమ్మ చాలా రోజులు అవుతుంది కదా మంచి నిద్ర చేసి ప్రజెంట్ అయితే పడుకున్నాడు. చూడాలి, ఇంకా డిశ్చార్జ్ అయితే రేపు ఇస్తామని అన్నారు. ఈరోజు ఇస్తామన్నారు. ఒక బెడ్ అంటే మాకు కొద్దిగా క్లియరెన్స్ అవ్వలేదు, అందుకోసం ఆగాము. సో రేపు ఇస్తారు, చూడాలి. మన నవ్య మాత్రం బాబు కోసం ఇచ్చిన టీ తాగేసింది, బాబు కోసం ఇచ్చిన సూప్ తాగేసింది. ఇప్పుడేమో తల్లపు అంటుంది. ఏం చెప్తాం మనం? ఇది ఎక్కడ గ్రహచారము? ఇది ఈ మాట అండర్లైన్ చేసుకొని, ఈ గ్రహచారం అనేది మా ఆయన ఎన్నిసార్లు ఓడారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. అలాగా? ఎవరు ఎక్కువ వాడతారు ఈ గ్రహచారం అనేది? చెప్పు. మీరే ఎక్కువ వాడతారు అది, ఎక్కువ గ్రహచారం అనేసి. ఫోన్లే తిన్నావు మధ్యాహ్నం? కొద్దిగా ఇచ్చారు, వాడు ఎక్కువ తినలేడు కదా, కొంచెం బిజీగా ఉంటుంది. వాళ్ళ ప్రకారం వండుతారు కాబట్టి పెట్టాను. చపాతీ ఒకటి ఇచ్చారు, కూర రాజ్మా కూర ఒకటి. ఇది చూపెట్టాను, వీడియోలో మొత్తం చూపెట్టాను. అది కొద్దిగా తిన్నాడు. రాజ్మా పెట్టాను, కూర ఎక్కువగా పెట్టాను, అన్నం తగ్గించి కూర ఎక్కువ పెట్టేశాను. వండిందని తినేసాను, సరిపోయింది నాకు అలాగా. వాళ్ళు మంచి హెల్తీ డైట్ ఫుడ్ తింటున్నాం రోజు. అలాగే ఇంటికాడ కూడా నీకు నాకు నోహికి పెడితే ఇద్దరం దెబ్బకు స్నానంగా అయిపోతాం, కూడాను ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఓకేనా? ట్రై చేద్దాం రకరకాలుగా. బాబు కూడా అయితే పడుకొని లేచాడు. కాసేపు ఉండిన తర్వాత అయితే మళ్ళీ ఇంజక్షన్ వేశారు. ఇదిగోండి, కరెంటు పోయింది, ఈలోగా వస్తుంది పోతుంది. ఇవ్వండి వచ్చింది. ఇంత ఫ్యాన్ ఆపేగానే చిరాకు పడిపోతున్నాడు వాడైతే. ఇదిగోండి, నైట్ డిన్నర్ టైం అయితే స్టార్ట్ అయ్యింది. నేనైతే డ్యూటీకి వెళ్ళి వచ్చాను. మధ్యలోనే కొద్దిగా ఎమర్జెన్సీ వర్క్ అయితే వెళ్ళి కొద్ది పని చూసుకొని చిన్న మిషన్ రిపేర్ అయితే కొంచెం చేయించుకొని వచ్చాను. నైట్ మా కుర్రాడు ఉత్సాహంగా ఉన్నాడు. మంచి వేడివేడి సాంబార్ ఇడ్లీ విత్ చట్నీ. అదే పొద్దున్నే చట్నీ ఇస్తారంట, నైట్ సాంబార్ ఇడ్లీ అంట. ఆ 3 ఇడ్లీలు సాంబార్లు ఇప్పుడు ఈత పడతాయి మా నవ్య చేతుల మీదుగా. సూపర్. ఇలాంటి ఫుడ్ డైలీ కరెక్ట్గా తినాలి, కానీ సవాలు తయారవుతాం అందరం. మొన్న ప్రజెంట్ అయితే లక్కీగా మా కుర్రాడికి ఇప్పుడే ఉదయం మార్చారు. ఈ చేయి నుంచి ఆ చేయికి ఏటంతా దాని క్యాన్వాస్ సిలిండర్ బాటిల్ పెట్టింది. అయితే అది ఇటు సైడ్ వాపు వచ్చింది, అందుకోసం అని చెప్పేసి కొద్దిగా చాలా వాచిపోయింది చెయ్యి. ఇప్పుడేమో అటు సైడ్ పెట్టారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాటిల్స్ అయితే ఆపారు. ఇంజెక్షన్స్ ఓన్లీ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అవి కూడా కొన్నేమో డైరెక్ట్గా ఇస్తున్నారు, కొన్నేమో ఈ చిన్న బాటిల్ ఎక్కించేస్తున్నారు. లక్కీగా చూడాలి, రేపు ఉదయం అయితే డిశ్చార్జ్ అవుద్ది అని అన్నారు. సో ఈరోజు అవ్వాల్సింది రేపు పోస్ట్ పోన్ అయింది. చూద్దాం, ఆ దేవుడి దయ మీ ఆశీస్సులతో అంతే వెళ్ళిపోతాం అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. దేవుడి దయ వల్ల రేపు మంగళవారం డిశ్చార్జ్ ఇస్తామని అన్నారు. ఈరోజు కొంచెం అవ్వలేదు, కొంచెం డాక్యుమెంటేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆపారు. అది అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో మ్యాక్సిమం రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అవ్వచ్చు. అదే మంగళవారం మార్నింగ్ అనుకుంటున్నాం, ట్రై చేస్తాము వచ్చేయడానికి. అంతే. ఇది కొంచెం ఈరోజు కొంచెం తిరిగాడు, దానికోసం కొద్దిగా కాళ్ళు పడుతున్నాయి. పట్టమంటే పడుతుంది. ఇలాంటప్పుడు మా నాన్నమ్మ గారు మా నాన్న ఉంటే భలేగా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఉంటే రాత్రి పగలని చోట పక్కన కూర్చొని అలాగా ఇచ్చేస్తారు. వాళ్ళే గుర్తు వస్తుంటారు. ఒకసారి ఆయన చిన్నప్పుడు మేము చూసాం కదా. బాబు పుట్టాక నాకు బాగోలేదని చెప్పి రాత్రి పూట 11-12 లేచిపోయి వచ్చేసి ఇద్దరు పెట్టారు అలాగా. ఆ తర్వాత బాబు చిన్నప్పుడు కూడా నోహికి కూడా అంతే. ఇంటికి వెళ్ళినప్పుడు నోహి పుట్టినప్పుడు అయితే మరీ తెలివేసి ఉండేవారు. పడుకోండి బతులు పడుకుంటే
మరి ఎంతో పిచ్చి ఉంటే ఏమో తెలియదు కానీ ఎందుకైతే మామయ్య గారు కలుపు తెచ్చుకున్నప్పుడు కొంచెం నాకు ఏడుపులాగా వస్తుంది. మా నాన్నమ్మ పక్క ఏడుపు, మా నాన్న పక్క ఏడుపు, మా అమ్మ మా తమ్ముడు అందరూ ఇంకా ఏం చేస్తాం, తప్పదు. మరి పిల్లలన్నాక వస్తుంది కామన్గా, మన బ్యాడ్ అంత అనుకోదు. దేవుడిలో మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఉంది, ఇంటికి క్షేమంగా వెళ్ళిపోయినాడు కానీ మీరు కొద్దిగా ఆడి మీద దేవుడు దండం పెట్టుకుంటారు. చాలా హ్యాపీగా నేను మాత్రం చాలా సంతోషపడతాను. ఎందుకంటే ప్రజెంట్ అయితే కొంచెం కేరింగ్ కూడా తీసుకోవాలి. ఇంక మేము కూడా కాదనట్లేదు, మాది కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేసుకుంటాం. ఇంకా అంటే ఇదేదో వచ్చిందని కాదు, పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది. అలాగని మేము మీకు తెలుసు వాడికి ఏమైనా ఇది పెడతామా అని చెప్పేసి అది కూడా లేదు. బయట ఫుడ్ కానీ ఎంత అది రావాలి, వచ్చింది అంతే. అంతకుమించి మేమేమి సొంత కొడుకుకి మేము ఆరోగ్యం బాడు చేసుకొని అంత దిల్లో లేము. మీకు అన్ని వీడియోలు అన్నిట్లో చూపించలేము అంతే, అంతవరకే. కానీ అలాగైతే ఏ పడితే అవి తినకుండా ఉట్టి అన్నాలతోటి 3 సంవత్సరాలు బతకలేం కదా ఎవరం కూడా. ఓకేనా? అదండి లాగ్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా రేపు డిశ్చార్జ్ అయ్యాక మా ఇంటి దగ్గర మరలా కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.